వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం. చేతబడి బ్లాక్ మ్యాజిక్ ఈ రోజుల్లో కూడా ఇలాంటిది నిజంగానే ఉందా లేక మూఢనమ్మకమా? ఇలాంటి విషయాలు తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు భద్రకాళి పీఠాధీశ్వరి కాళికాదేవి ఉపాసకురాలు శ్రీ 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 డాక్టర్ సింధు మాతాజీ. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, చేతబడి అనేది ఇప్పటికీ మనం ఊర్లలో కానీ చాలా మంది దగ్గర వింటూ ఉన్నాం. అసలు ఈ చేతబడి అనేది ఏంటమ్మా, నిజంగానే ఉందా లేకపోతే జనాల మూఢనమ్మకమా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. చేతబడి అంటే ఏంటంటే ఒక మనిషి మైండ్ని నెగిటివ్గా హిప్నటైజ్ చేయడం. అంటే మన హ్యూమన్ బాడీకి ఎనర్జీ బాడీ ఉంటుంది కదా, ఆరాస్ అంటారు. ప్రతి హ్యూమన్ బాడీకి 7 ఆరాస్ ఉంటాయి. ఆరాస్ మీద, ఎనర్జీ బాడీ మీద నెగిటివ్గా ఎఫెక్ట్ పడుతుందన్నమాట. హ్యూమన్ బాడీ సిక్ అయ్యే ముందు మన ఆరా అనేది సిక్ అవుతుంది. ఆరా సిక్ అవుతూనే హ్యూమన్ బాడీ అనేది సిక్ అవుతుంది. ఇంతకుముందు మన యోగులు ఋషులు ఒక మనిషిని చూడంగానే నువ్వు పలానా ప్రాబ్లంతో బాధపడుతున్నావు, లేకపోతే నీ బాడీ పార్ట్స్లో ఇక్కడ డ్యామేజ్ ఉంది అన్న విషయం ఎలా చెప్పేవాళ్ళు అంటే మన ఆరాస్ని చూసి చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్పిన టైంకి అలాగే సిక్ అయ్యేవాళ్ళు. ఏంటంటే మనిషికి 2 కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం ఉంటుంది. దాన్ని దివ్య దృష్టి అంటాం. దివ్య దృష్టి ద్వారా చూసినప్పుడు మన ఆరా సిక్ అవుతుందా ఏంటి, మనం మామూలుగా స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ తీసినప్పుడు ఒక మనిషికి స్కానర్ అవసరం అవుతుంది. కానీ ఒక హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి థర్డ్ ఐయే స్కానర్ అనమాట. థర్డ్ ఐ ద్వారా చేస్తే ఆ మనిషి యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, యూనివర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మనం పూజ చేసినప్పుడు పూజలో దేవత ఉందా లేదా అనే విషయం ఎలా తెలుసుకోవచ్చు అంటే థర్డ్ ఐ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ థర్డ్ ఐ ఎక్కడ ఉంటుంది అంటే హ్యూమన్ బాడీకి ఎనర్జీ బాడీ ఉంటుంది అని చెప్పాను కదా, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, కారణ శరీరం అని ఉంటాయి. అంటే ఏంటి సూక్ష్మ శరీరం అంటే ఏంటి? మన మనసు, బుద్ధి, దీనితో ఏర్పడేది సూక్ష్మ శరీరం, యాస్ట్రల్ బాడీ అంటాం. ఈ యాస్ట్రల్ బాడీ ద్వారానే మనిషి ఫ్యూచర్లోకి, పాస్ట్లోకి వెళ్ళగలడు. అంటే ఎలా వెళ్తారు అంటే మంత్ర సాధన ద్వారా. దీనికి పవర్ ఉండాలి కదా. ఒక వెహికల్ భూమి మీద నడవాలంటే ఏ విధంగా పెట్రోల్ అవసరమో మన జపం అనేది సూక్ష్మ శరీరానికి అలాంటిది. మనం డైలీ చాంటింగ్ చేస్తాం కదా మంత్రాస్. ఆ మంత్రాస్ వల్ల మన యాస్ట్రల్ బాడీకి పవర్ వస్తుంది. ఆ పవర్ ద్వారా మనం ఆరాస్ చెక్ చేయడం కానీ, ఫ్యూచర్లోకి వెళ్ళడం, పాస్ట్లోకి వెళ్ళడం, ఒక మనిషి వచ్చినప్పుడు ఆ మనిషి క్యారెక్టరైజేషన్ని కనుక్కోవటం. అంటే జరగబోయేది ముందే చెప్తారు అని చెప్పి మీరు అడిగారు కదా ఇంతకుముందు. ఇలాంటివన్నీ అసలు ఎలా వస్తాయి అంటే మన యాస్ట్రల్ బాడీ ద్వారా. మన యాస్ట్రల్ బాడీ ట్రావెల్ చేస్తుంది, ఫ్యూచర్లోకి వెళ్ళగలుగుతుంది, పాస్ట్లోకి వెళ్ళగలుగుతుంది. ఎలా వెళ్తుంది అంటే మూలాధారంలో మీరు యోగిక్ పీడియా చూసినప్పుడు షట్చక్రాలు అని విన్నారా? మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, ఆజ్ఞాచక్రం అని. మూలాధారంలో కుండలిని శక్తి అని నిద్రావస్థలో ఉంటుంది. ఈ ఎనర్జీ అనేది మంత్రతంత్ర యంత్రాస్ ద్వారా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనకు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. సరే, ఈ థర్డ్ ఐ ఎలా ఓపెన్ అవుతుంది అంటే యోగా ద్వారా కూడా ఓపెన్ అవుతుంది. చాలామంది పిరమిడ్స్ అని, ధ్యానం అని, యోగా, మీరు బయట చూసినప్పుడు చాలా ఆసనాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కొంతమంది కీర్తనలు, భజనలు చేస్తారు. అలాంటి వాళ్ళకు కూడా హీలింగ్ అవుతుంది. దీన్ని మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి పైకి వచ్చి ఆజ్ఞా దగ్గర వరకు ఆగినప్పుడు, ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయినప్పుడు మనం చుట్టూ ఏం జరుగుతుందో చూడగలుగుతున్నాం. అంటే ఫ్యూచర్ చూడొచ్చు, పాస్ట్ చూడొచ్చు. ఇది ఎలా నమ్మాలి అంటే ఎవరికి వాళ్ళు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. మనము చెప్పడం ఒకటి, ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అమ్మ, అయితే అసలు ఈ చేతబడి చేసినప్పుడు ఆ మనిషికి అసలు ఎలాంటి లక్షణాల ద్వారా వాళ్ళకి చేతబడి ప్రయోగం జరిగింది అనేది ఎలా కనిపెట్టొచ్చు? ఇది మామూలుగా ఈ చేతబడి చేసిన వాళ్ళకి ఏంటంటే మనిషిలోని పంచమలాలు అంటారు. అంటే వృద్ధి ధాతువులు, అంటే మనిషిలో నుంచి ఏం పెరుగుతాయో వాటిని కలెక్ట్ చేస్తారు చేతబడి. పూర్వం అమ్మాయిలు తలదూకున్నప్పుడు వెంట్రుకలు బయట పడేయద్దని అంటుంటారు కదా మన అమ్మమ్మలు. ఎందుకంటారంటే మన జీన్స్ ఉంటుంది మన హెయిర్లో, మన గోర్లల్లో జీన్స్ ఉంటుంది. శరీరానికి దగ్గరగా ఉన్నటువంటి బట్టలు, మన కాలు కింద మట్టి, మన సెలైవా, వీటిలో మన జీన్స్ ఉంటుంది. దీంట్లో ఎనర్జీ బాడీ కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట.
వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ కలెక్ట్ చేసుకొని ప్రాణాకర్షణ మంత్రం అని ఒకటి ఉంటుంది, దాంతో ఆకర్షిస్తారు మీ యాస్ట్రల్ బాడీని. ఆకర్షించి దాన్ని నెగిటివ్గా మంత్రం చెప్పి హిప్నటైజ్ చేస్తారు. అప్పుడు మన మైండ్ మారుతుంది. ఇలా జరుగుతుందా అంటే ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. వీటికి సఫర్ అయినటువంటి వాళ్ళు ఎలాగా సఫర్ అవుతారు అంటే, నైట్ టైమ్స్ మెయిన్ నిద్రపోతున్నప్పుడు ఎవరో వెంటాడుతున్నట్టు కలలు రావడం, చుట్టూ సముద్రపు వాటరు, మన చుట్టూ వాటరే ఉన్నట్టు, వేస్ ఎక్కడ కనిపించినట్టు, మనల్ని ఎవరో హింసిస్తున్నట్టు, జైల్లో పెట్టినట్టు, ఇలాంటి కళలు వస్తాయి. అంటే మనం ఎక్కువగా సిక్ అవుతున్నట్టు, ఎవరో ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నట్టు ఇలాంటి కళలు వస్తాయి. ఆ కళలు ఏంటంటే జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలని 3 స్టేట్స్ ఉంటాయి, మెంటల్ స్టేట్స్. నార్మల్గా ఉన్నప్పుడు జాగృతి, నిద్రలో వెళ్ళినప్పుడు స్వప్న అవస్థ. ఈ పొద్దున్నే 2 నుంచి 4 వరకు వచ్చే కళలు నిజమవుతాయని చెప్తూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు. అది ఎందుకు చెప్తారు అంటే, స్వప్నావస్థ నుంచి మన మెంటల్ స్టేట్ అనేది నిద్రలో 2 నుంచి 4 వరకు డివైన్ ప్లేన్లో ఉంటుంది. అంటే ఫుల్ డీప్ స్లీప్లో ఉంటాం. డీప్ స్లీప్లో సుషుప్తిలోకి ప్రవేశిస్తుంది మన హ్యూమన్ ఎనర్జీ. సుషుప్తిలోకి ప్రవేశించినప్పుడు మనకు అప్పుడు వస్తాయి కళలు. ఇలాగా ఎవరో హింసిస్తున్నట్టు, మనం సఫర్ అవుతున్నట్టు వస్తాయి. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తానే బాడీలో రక్తం అంతా పీల్చేసినట్టు, ఎనర్జీని పీల్చేసినట్టు ఉంటుంది. బాగా సిక్ అయిపోతారు, బాడీ పెయిన్స్ వస్తాయి మెయిన్ బ్లాక్ మ్యాజిక్ జరిగిన వాళ్ళకి. అమ్మ ఇలా సఫర్ అయిన వాళ్ళు అంటే ఈ చేతబడి అని నమ్మని వాళ్ళు ఒకవేళ ఇదేదో సైకలాజికల్ ప్రాబ్లం అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది నయం కానప్పుడు, లేకపోతే అసలు ఎలా అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఇలా డాక్టర్స్ దగ్గర తిరిగి ఆల్రెడీ డాక్టర్స్ దగ్గర తిరిగే వస్తారు, ఇక్కడికి డైరెక్ట్గా రారు. ఆల్రెడీ అన్ని హాస్పిటల్స్ తిరిగే వస్తారు. మామూలుగా వాళ్ళు మెడిసిన్ ఇస్తారు నిద్రపోవడానికి. అంటే ఈ చేతబడి ప్రయోగం జరిగినప్పుడు ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా అదైతే ఉపయోగం ఉండదు. మెయిన్ ఇక్కడికి ఎందుకు వస్తారంటే అందరు స్వామీజీల దగ్గర తిరిగేసి, అందరి డాక్టర్ల దగ్గర తిరిగేసి ఇంకా లాస్ట్ ఆప్షన్ ఇంకా లేదు అన్న వాళ్ళు వస్తారు ఇక్కడికి. ఏంటంటే మామూలుగా మనది భద్రకాళి పీఠం కాబట్టి మామూలుగా ఆత్మలకి అంటే శ్మశానానికి అదే దేవత కాళీ కదా, కాళీ అనుకున్నప్పుడు అమ్మవారు లయకారిణి అంటే భూత ప్రేత పిశాచగణాలకు తల్లి అమ్మవారు కాబట్టి యాక్చువల్లీ పీఠం దగ్గరికి వస్తేనే వాళ్ళకి యాక్టివేట్ అయిపోతుంది. ప్రేతాత్మలు ఆవహించిన వాళ్ళకి వెంటనే బయట వచ్చేయడం. ఇక్కడ ఏమీ నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేయడానికి ఏం వాడం, ఆటోమేటిక్గా పీఠం దగ్గరికి వస్తానే వాళ్ళకి వచ్చేస్తాయి. నేను ఎటువంటి మంత్రం కానీ తంత్రం కానీ వాడను. ముగ్గులు వేయటం, ఒక సెటప్ వేయటం ఇలాంటివి ఏమీ ఉండవు. ఆల్రెడీ వాళ్ళు ఎంటర్ అవుతానే వాళ్ళకి యాక్టివేట్ అయిపోతుంది. అరుస్తూ వస్తారు, క్లియర్ అవుతాయి. ఒక్కసారికి ఇది నయం అవుతుందా మీ దగ్గరికి వచ్చి? ఒక్కసారికే అవుతుంది, ఒక్కసారికే నయం అవుతుంది. ఇంతవరకు సెకండ్ ఆప్షన్ నేను తీసుకోలేదు, ఒక్కసారికి క్లియర్ అయిపోతుంది. అమ్మ జాతకం బాగున్న వాళ్ళకి ఈ చేతబడి ప్రయోగం చేస్తే వాళ్ళకి పనిచేస్తుందా ఇది? గ్రహ బలాలు ఉన్నంత వరకు ప్రయోగ బాధలు పనిచేయవు. మన గ్రహబలం ఎప్పుడు వీక్ అవుతుందో అప్పుడు ప్రయోగాలు పనిచేస్తాయి. లేదు టెక్నికల్గా కొన్ని దారుణమైన తంత్రాలు ఉంటాయి, వాటిని ప్రయోగిస్తే ఎటువంటి మనిషినైనా పడగొట్టచ్చు. అందుకే మన పూర్వీకులు కులదేవత ఆరాధన, పితృదేవత ఆరాధన, గ్రామ దేవతల జాతరలు ఎందుకు పెడతారు అంటే ఈ బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్స్ ఆపేది గ్రామ దేవతే కాబట్టి ఇక సంవత్సరానికి ఒకసారి జాతరలు చేసుకుంటూ ఉంటాం. జాతర చేసుకుంటే అమ్మవారు కాపలాగా వస్తుంది గ్రామ పొలిమేరల్లో. ప్రయోగాలు రావాలంటే బయట నుంచి రావాలి కదా, అమ్మవారు ఆపుతుంది గ్రామదేవత. అమ్మ ఒక మనిషి మీద ఎలాంటి అంటే కొంతమంది చిన్నపిల్లలప్పుడు ఒక ఆంజనేయ స్వామి తాయెత్తు ఇలా పెడుతూ ఉంటారు, లేదా ఇంట్లో ధూపం వేస్తూ ఉంటారు. అసలు ఇంట్లో కానీ ఒక మనిషి కానీ ఎలాంటిది మనం ఉపయోగించడం వల్ల లేకపోతే ధరించడం వల్ల ఈ చేతబడి ప్రయోగం అనేది జరగకుండా ఉంటుంది? ఒకవేళ చేసినా కూడా అది వాళ్ళకి చేతబడి అంటే చేసేది స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు అది టెక్నికల్గా ప్రయోగిస్తారు ఒక ఎనర్జీని, అదే ఎనర్జీతో మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఒకటి చిన్నపిల్లల ప్రొటెక్షన్ అంటే యంత్రాలు వాడతారు, యంత్రం చుట్టి రాగి యంత్రంలో పెట్టి పిల్లలకు కడతారు, ఎటువంటి నెగిటివ్ ఫోర్స్ వాళ్ళ దగ్గరకు రాకూడదని. ఆంజనేయ స్వామి లాకెట్స్ వేస్తూ ఉంటారు పిల్లలకి ప్రొటెక్షన్గా. చిన్నపిల్లలు 5 years బిలో అయితే మంత్రజపం చేసుకోలేరు కదా వాళ్ళు, కాబట్టి అలా యంత్రాలు మంత్రించి ధూపం వేసి మెల్లో ధరింపజేస్తారు. చిన్నపిల్లలు చాలా తొందరగా క్లియర్ అవుతుంది. బాగా ఏడుస్తున్న పిల్లాడిని ఎత్తుకొని దిష్టి తీస్తే వెంటనే ఏడుపు ఆపేస్తాడు కదా, ఆ విధంగా క్లియర్ అయిపోతుంది. ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే
రామనామం కానీ హనుమాన్ చాలీసా కానీ ఇటువంటివి చేయడం వల్ల వాళ్ళకి హీలింగ్ అయిపోతుంది. ప్రతిరోజు చేయడం వల్ల ప్రతిరోజు చేయడం వల్ల హీలింగ్ అయిపోతుంది. గ్రామ దేవతల టెంపుల్స్ ఉంటాయి. ఒకవేళ అబ్బాయికి పిల్లలకు కానీ దగ్గరలో ఏదైనా గుడి ఉంటే గుడి ప్రదక్షిణం చేస్తుంటే మూల విరాట్ ఆ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని హీల్ చేసేస్తుంది. అందుకే గుడి చుట్టాలి, నామజపం ఏదన్నా చేయాలి, హనుమాన్ చాలీసా అందుకే చిన్నపిల్లల్ని బాగా ప్రాక్టీస్ చేయమంటారు. అమ్మ అసలు ఈ మంత్రశక్తికి తంత్రశక్తికి డిఫరెన్స్ తేడా ఏంటమ్మా? మంత్రశక్తికి అంటే మంత్రం అంటే కాలింగ్, పిలవటం. ఎక్కడికి పిలుస్తాం? యంత్రంలోకి పిలవాలి కదా. తంత్రం అంటే యాక్టివిటీ. మంత్రతంత్ర యంత్రాలు కలిస్తేనే ఒక ఎనర్జీని క్రియేట్ చేయగలం. ఒక ల్యాబ్లోకి వెళ్ళినప్పుడు మన మొబైల్లో ఉండేటువంటి యంత్రం ఏంటి? రాగి యంత్రం. చిన్న రాగి ప్లేట్ ఉంటుంది, మీకు ఐడియా ఉందా? సిమ్ కార్డులో ఆ చిన్న సిమ్ కార్డే ఇంత సాఫ్ట్వేర్ రన్ చేస్తుంది. మీ మొబైల్ సాఫ్ట్వేర్ అంతా సిగ్నల్స్ని అబ్జర్వ్ చేసుకున్నావునా, అదేవిధంగా యంత్రాలు పనిచేస్తూ ఉంటాయి. పంచలోహాలు, రాగి యంత్రాలు, బంగారు యంత్రాలు, వీటిలోకి ఎనర్జీ అనేది రిసీవ్ చేసుకుంటే, యంత్రం అంటే ఏంటి? ఒక సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ ద్వారా ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవటం. ఆ ఎనర్జీ అబ్జర్వ్ ఎలా అవుతుంది? మంత్రం ద్వారా అవుతుంది. మంత్రం ద్వారా యంత్రంలోకి పవర్ వస్తుంది. ఆ పవర్ని అంటే ట్రీట్ చేసే విధానం. మనం ఎనర్జీని ఎలా ట్రీట్ చేస్తాం? ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి పిలిస్తే ఫస్ట్ వాటర్ ఇస్తామా, కూర్చోమని చెప్తామా, స్నాక్స్ పెడతామా, వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనుకుంటే మనం గిఫ్ట్స్ ఇస్తాం కదా, రిటర్న్ గిఫ్ట్స్ ఇంటికి వచ్చిన వాళ్ళకి. ఆ విధంగానే దేవతను ఆవాహన చేసినప్పుడు షోడశోపచార పూజ అని ఉంటుంది. అమ్మవారిని కూర్చోబెట్టమని, చేతులు కడుక్కోమని, ప్రసాదం తినమని చెప్పి ఇలా చేయడాన్ని తంత్రం అంటారు. తంత్రం అంటే నథింగ్ బట్ యాక్టివిటీ. అమ్మ శ్రీచక్రం అసలు ఇంట్లో పెట్టుకోవచ్చా? ఒకవేళ ఇంట్లో శ్రీచక్రం ఉంటే ఎలా పూజించాలి? శ్రీచక్రం అంటే ఏంటంటే నథింగ్ బట్ శ్రీ మహాలక్ష్మి. శ్రీచక్రం అంటే శ్రీ వైష్ణవులు శ్రీ మహాలక్ష్మిగాను, శైవులు ఏంటంటే పార్వతీదేవిగాను భావిస్తారు. యోని స్వరూపమే శ్రీచక్రం అంటే లింగ స్వరూపమే శివలింగం. అంటే ఏంటి? ఒక స్త్రీ శక్తిని ఆరాధించడం. 33 కోట్ల మంది స్త్రీ దేవతలందరూ శ్రీచక్రంలోనే ఉంటారు. 3 కోటి దేవతలందరూ. అందరికీ అర్చన చేస్తే ఎంత ఫలితం వస్తుందో శ్రీచక్రానికి అర్చన చేస్తే అంతే ఫలితం వస్తుంది. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ, ఒక ఫెమినిన్ ఎనర్జీ హైయెస్ట్ స్టేట్లో ఉంటే ఎలా ఉంటుందో ఆ స్వరూపమే శ్రీచక్రం అంటాం. శ్రీచక్రం అంటే మానవ శరీరమే. మానవ శరీరాన్ని ఆపాదించుకొని శ్రీచక్రాన్ని అనేది లిఖించడం జరిగింది. శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క స్వరూపం అన్నమాట. శ్రీచక్రాన్ని చిన్న సైజు పెట్టుకుంటే మంచిది. పెద్ద గుళ్ళు అంటే పెద్ద పెద్ద శ్రీచక్రాలు దేవుడి మందిరం దగ్గర పెట్టాలమ్మా, లేదంటే దేవుడి మందిరం దగ్గర పెట్టుకొని షోడశోపచార పూజ, నవావరణ అర్చన గురువుల ద్వారా నేర్చుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తే మంచిది. లేదంటే లలితా సహస్రనామాలు, ఖడ్గమాల ద్వారా షోడశోపచార పూజ చేసుకుంటే చాలు. లేదు నవావరణ అర్చన మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా పూజ చేస్తామంటే బ్రాహ్మణుల దగ్గర కానీ గురువుల దగ్గర కానీ విద్య తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని అర్చించుకోవడం బెస్ట్. ఇప్పుడు మన ఇంట్లో సిలిండర్ ఉంది, సిలిండర్ డేంజర్ అని మనమేం వాడకుండా ఉండట్లేదు కదా, మనకు కావాలి అవునా, వెంటనే మన పనులు అవ్వాలి. అలాగే శ్రీచక్రాన్ని కూడా ఇంట్లో పెట్టుకుంటే ఎలా పెట్టుకోవాలి, ఏ లోహము, ఎంత సైజు ఉంటే మంచిది, విద్య తెలిసిన వాళ్ళు దగ్గర నేర్చుకొని ప్రికాషన్స్ తీసుకొని పెట్టుకోవాలి. అమ్మ మనం అమ్మవారిని పూజించడానికి, అమ్మవారి కృపకి పాత్రులు కావడానికి మనం అమ్మవారిని ఎలా ఆరాధించాలి? అసలు ఫస్ట్ బిలీవ్ చేయాలి. 99% నమ్మకాలు ఉండవు. పూజ చేస్తే దేవుడు వస్తాడని ఎవరికి నమ్మకాలు ఉండవు. పూజ చేస్తే పనులు అయిపోతాయని ఎవరికి నమ్మరు అన్నమాట. ఏదో ఇంక ఇంట్లో వాళ్ళకి భయపడో తప్పదో అన్నట్టు పూజలు చేస్తూ ఉంటారు. అటువంటి వాటి వల్ల రిజల్ట్స్ ఉండవు. ఏదో పూర్వజన్మల్లో బాగా పూజలు చేసుకొని ఎనర్జీ ఉంటుంది కదా, వాళ్ళకైతే వెంటనే రిజల్ట్ వస్తుంది. కానీ నమ్మకం లేని పూజ వేస్ట్. ఒకటి బాగా నమ్మకంతో ప్రేమతో శరణాగతితో చేసే పూజ ఎలా ఉన్నా దేవత స్వీకరిస్తుంది. ఇప్పుడు భక్త కన్నప్ప మాంసం పెట్టాడు శివుడికి, అవునా, ఆయన స్వీకరించాడు కదా. ఎందుకు స్వీకరించాడు అంటే అతనిలో ఉన్న భక్తి తీవ్రత చాలా హైయెస్ట్ స్టేట్. అలా భక్త కన్నప్ప పెట్టాడు కదా అని అందరూ పెడితే తీసుకోడు శివుడు, అది పాపం అవుతుంది. ఆయన ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది. టెస్ట్ చేశాడు,
ఆయన కళ్ళల్లో నుంచి రక్తం కారుతుంటే శివలింగం నుంచి తన కన్ను తీసి కన్ను అతికిచ్చాడు అనమాట శివలింగానికి. ఇంకో కంట్లో నుంచి కూడా రక్తం కారింది. అప్పుడు ఇంకో కన్ను కూడా తీసి శివలింగానికి ఇంకో కన్ను అమర్చాడు. అంటే అతని యొక్క భక్తి యొక్క తీవ్రత ఏ లెవెల్లో ఉంది, హై పిచ్లో ఉంది, అవునా? కాబట్టి ఆయన మాంసం పెడితే శివుడు స్వీకరించాడు. అయితే ఖచ్చితంగా నమ్మకం ఉన్న వాళ్ళకి అమ్మవారు అంటే దర్శనం ఇస్తుంది. దర్శనం ఎలా ఇస్తుంది అంటే మనకి అమ్మవారు ఒకవేళ ప్రత్యక్షమైంది దర్శనం ఇచ్చింది అంటే మనకి ఏ విధంగా కనిపిస్తుంది? లైట్ బాడీస్, కాంతి శరీరాలు. దేవతలు అనేవాళ్ళు ఎనర్జీ బాడీస్ కదా. ఓ ఎనర్జీ మీరు ఫిల్మ్ని గోడకేస్తే 3D పిక్చర్ వచ్చి నిల్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి దర్శనం ఇస్తే. అంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. మీ అనుభవంలో చెప్పండి అమ్మా. అంటే మీరు ఎప్పుడు అంటే అమ్మవారిని మీరు చూసినప్పుడు అంటే ఎలా ప్రత్యక్షమైంది మీ అనుభవం మాతో షేర్ చేసి. నా ఎక్స్పీరియన్స్ అంటే నాకు 16 ఇయర్స్ ఏజ్ అప్పుడు సడన్గా దర్శనం వచ్చింది. మా ఊర్లో ఉత్సవాలు చేస్తారు, అగ్నిగుండ ప్రవేశం అన్నమాట. అంటే అమ్మవారు ఆవహించిందా? అమ్మవారు ఆవహించినప్పుడు ఒక బ్రాహ్మణుడి చేతిలో జలం తెచ్చి నా మీద చల్లాడు, మంత్రించిన జలం. ఎందుకు చల్లాడో నాకు తెలియదు. అప్పుడు వెంటనే నాకు దర్శనం లభించింది. వెంటనే అమ్మవారు భూమి నుంచి ఆకాశం దాకా తెల్లని ఫైర్ అన్నమాట. అమ్మవారి హెయిర్ అలా గాల్లో లేస్తూ ఉంది. ఫైర్ మొత్తమే ఫైర్, వైట్ కలర్ ఫైర్. అవతారంలోనే ఇప్పుడు మనం గుళ్ళల్లో 18 చేతులు ఉన్నాయి, 18 ఆయుధాలు ఉన్నాయి, 4 బయట తెరుచుకొని ఉంది. భద్రకాళి తెల్లని చీరలో ఉంది, మొత్తం ఫైరే. లైట్ లా ఒక లైట్, ఇప్పుడు అక్కడ లైట్ వేస్తారు కదా, వైట్ లైట్ లాగా మొత్తం ఫైరే. అమ్మ అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఇలా ఇందాక మనం ప్రయోగాలు ఇలా అనుకున్నాం కదా, అంటే ఏ స్థాయిలో మీరు అన్నీ తిరిగి వస్తారన్నారు కదా, ఒక్కసారిగా నయం అవుతుంది అన్నారు, ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలిసి వాళ్ళ అనుభవాలు మీతో చెప్పడం ఇలాంటి విషయాలు జరుగుతాయా? ప్రతి ఒక్కరు చెప్తారు. ఇక్కడ హోమం జరుగుతానే ఇలా కనిపించింది, మీరు కనిపించారు. ఇక్కడ దీక్షలు తీసుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కొన్ని వందల వేల ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. చెప్తారు, అమ్మ మీరు కనిపించారు, అమ్మవారు కనిపించింది, ఏదో నాకు కల్లో చెప్పారు, చాలామంది చెప్తుంటారు. అంటే అది నేను కాదు, నా లోపల ఉన్న, మనం జపం చేస్తాం కదా, జపం చేయడం వల్ల మన యాస్ట్రల్ బాడీకి పవర్ వస్తుంది. మన యాస్ట్రల్ బాడీకి పవర్ ఇచ్చేది ఎవరు? కాళీ. నేను కాళీ ఉపాసన చేస్తాను కాబట్టి నా సూక్ష్మ శరీరం అనేది కాళీగా అయింది. మీరే దర్శనం ఇచ్చారంటే అది నేను కాదు, అమ్మవారు అలా నా రూపంలో దర్శనం ఇస్తుంది అని చెప్తూ ఉంటాను. అమ్మ అమ్మవారు అసలు మనుషుల్లో అంటే ఆవాహనం, కొంతమంది మన ఊర్లలో పూనకాలు వచ్చిందని ఇలా మనం చూస్తూ ఉంటాం గుళ్ళల్లో కానీ ఇలాగా, ఇది అసలు నిజమే అంటారా? అంటే ప్రేతాత్మలు మానవ శరీరంలోకి ఆవహిస్తాయి, హ్యూమన్ బాడీలోకి. మన ఆరాలోకి యోగినీలు యక్షిణీలు ఆవహిస్తారు. పరదేవత ఆపోజిట్లో దర్శనమిస్తుంది, ఆమెను బేర్ చేయలేం. ఆపోజిట్లో దర్శనమిచ్చేది హైయెస్ట్ ఎనర్జీస్, ఆవహించేది యోగిని దేవతలు అంటారు. అంటే 1000 వోల్టేజ్ నుంచి 10 వోల్టేజ్ వరకు ఉంటుంది కదా, మన ఆరాలో కొద్ది సెకండ్లు వస్తారు వాళ్ళంతే, 5-6 సెకండ్స్, 5 to 6 సెకండ్స్. ఎక్కువ ఉంటే హ్యూమన్ బాడీ ఇదైపోతుంది, డ్యామేజ్ అవుతుంది. మన షట్చక్రాలు అంటారు కదా, షట్చక్ర భేదనం జరిగినప్పుడు కుండలిని ఇప్పుడు జాతరలు జరుగుతూ ఉంటాయి. మన ఎనర్జీ అనేది ఎక్కువగా ఏంటంటే అక్కడ కాస్మిక్ పవర్ పెద్దగా ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు జాతరలో ఏమవుతుంది, డెడికేషన్తో ఉన్నప్పుడు కనెక్ట్ అవుతుంది మన యాస్ట్రల్ బాడీ, దానికి కనెక్ట్ అయ్యి ఆ ఎనర్జీ ఫ్లో ఉంటుంది అనమాట. అందుకే ఊగుతారు, కింద మీద పడి ఎందుకు ఊగుతారు, ఆ పవర్ని తట్టుకోలేరు. అందుకే దీక్షలు తీసుకోవాలి. ఫస్ట్ స్టేజ్లో ఊగుతారు, మంత్ర దీక్ష అన్ని తీసుకుంటే స్టేబుల్గా ఉండొచ్చు. పెద్ద శక్తులు వచ్చి దూకాయంటే తట్టుకోలేరు. అది అమ్మ, విపరీతమైన కష్టాలు బాధలు ఉన్న వారికి ఏదైనా మంత్రాల ద్వారా జపించడం ద్వారా వాళ్ళకి అంటే ఆ కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనుషులకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి, నెగిటివిటీ, రాంగ్ డెసిషన్స్ తీసుకోవటం వల్ల, ఇంట్లో సమస్యల వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల. ఇవన్నీ దేనికి వస్తాయి? పవర్ లేకపోవటం వల్ల, అమ్మవారి అనుగ్రహం లేకపోవటం వల్ల హెల్త్ ఇష్యూస్ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆపుతుంది, ఆపలేదు అంటే అతను నెగిటివ్ ఎనర్జీతో ఉన్నాడు అని అర్థం. అలాంటి వాళ్ళు మళ్ళీ అమ్మవారిని ఆశ్రయించాలి. అమ్మవారికి పూజ చేస్తే డబ్బులు ఎలా వస్తాయి అంటే అమ్మవారు పాజిటివిటీని ఇస్తుంది, పవర్ని ఇస్తుంది. ఇప్పుడు మీరున్నారు, సిక్ అయ్యారు అనుకుందాం, మీరు సిక్ అయితే మీకు డబ్బులు ఇచ్చినా మీ ముందు అన్నం పెట్టినా మీరు తినలేరుగా. మీకంటూ ఎనర్జీ ఉండి మీరు క్యూర్గా ఉంటేనే ఆ ఫుడ్ని మీరు ఆస్వాదించగలరు.
అవునా? ఆ విధంగానే శక్తి కూడా. అతను ముందుకు వెళ్ళాలంటే శక్తి ఉండాలి అతనిలో. ఈ ఉపాసనలు దీక్షలు ఏంటంటే అమ్మవారిని పిలవడం కాదు, తనే అమ్మవారిలాగా మారిపోవటం. ఇప్పుడు మీరున్న ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాస్లో వాటర్ పోస్తూ ఉంటే దాన్ని గ్లాస్ అంటారా, వాటర్ గ్లాస్ అంటారా? వాటర్ గ్లాస్ అంటే కానీ వాటర్ తీసుకోరా అంటారు కానీ గ్లాస్ తీసుకోరా అంటారు కదా. కాబట్టి మనమే అమ్మవారు అయిపోతాం. మీరు ఒక ఫిలిం చూసారా, నేనే దేవుణ్ణి అని. అఘోరాలు అంటే ఏంటి? అఘోరతత్వం అంటే వాళ్ళే శివుడుగా మారుతారు. అదే అద్వైతం అంటే దేవుడికి నీకు తేడా లేదు అంటే అని వెంటనే మారిపోతాయి సిచ్యువేషన్స్ అంతా. అంటే ఇవి డైరెక్ట్గా చెప్పడానికి ఒక సినిమాట్రిక్గా ఉంటుంది, కానీ జపం చేసే కొద్దీ మన తత్వం మారిపోతుంది. ఎలాంటి వ్యక్తులైనా చేంజ్ అయిపోతారు. అది అమ్మవారి అనుగ్రహం పొందాలంటే అసలు మనం ఏం చేయాలి? అమ్మవారికి బాగా ఏది నచ్చుతుంది? ఎలా ఉంటే నచ్చుతుంది? ఒక ఇల్లు అనేది మనం ఏ విధంగా ఉంచుకుంటే నచ్చుతుంది? మనిషిలో ఉన్న అరిషడ్ వర్గాలు అనేది అదుపులో ఉంచుకోవాలన్నమాట. కామ, క్రోధ, మదమచ్చర్యాలు ఇవన్నీ అదుపులో ఉంచుకోవాలి. అదుపులో ఉంచి ఒంట్లో ఉన్న పాజిటివిటీని బయటకు తీసుకురావాలి. అమ్మవారి తత్వం ఏంటి? ప్రేమతత్వం. అమ్మ అనేదండి, మన ఇంట్లో అమ్మమ్మ అంతా ఎలా ఉంటుంది? ప్రేమగా ఉంటుంది, ప్రేమగా చూసుకుంటుంది కదా. అలాగే సృష్టిని సృష్టించిన అమ్మవారు ప్రేమతత్వంలో ఉంటుంది. కాబట్టి మనం కూడా ఆ పాజిటివిటీని అలవాటు చేసుకోవాలి. ఊరక అన్నిటికీ ఫైర్ అవుతూ కోపం తెచ్చుకొని లోభంతో మోహంతో ఉంటే అమ్మవారికి నచ్చదు. ఎందుకంటే ఉపాసనలు చేసేవాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు, మేము సంవత్సరాల కొద్దీ పూజలు చేస్తున్నాం, మాకేం రిజల్ట్స్ లేదు అని. వీళ్ళు పాజిటివిటీతో ఉండాలి. ఎంతసేపు పూజలు చేసి రిజల్ట్ రావు. వీళ్ళల్లో కూడా మార్పు రావాలన్నమాట. బుద్ధి రానంత వరకు సిద్ధి కలగదు. ఎన్ని పూజలు చేసినా వేస్టే. గాయత్రి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు జపించకూడదు అని అంటారు, ఇది ఎంతవరకు నిజమమ్మ? గాయత్రి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు జపించకూడదని ఏం లేదు, కానీ ఎందుకు ఆ మాట అన్నారంటే నియమాలు ఎక్కువ ఉంటాయి గాయత్రి మంత్రానికి. నిజానికి గాయత్రి మంత్రం జపించే వాళ్ళు ఊరు పొలిమేరలు దాటకూడదు అని ఉంది. కొన్ని నియమాలు ఉన్నాయి. అన్ని ప్రికాషన్స్ అందరూ చేయలేరు కాబట్టి మాంసం తినకూడదు, బ్రహ్మచర్యం పాటించడం కానీ. ఆ మంత్రం జపించాలంటే ఇవన్నీ నియమాలు అంటే గురు పరంపర అనుసారం నియమాలు ఉంటాయి. వాళ్ళ గురువు ఎలా ఉండి దీక్ష ఇచ్చాడో ఆ విధంగా వాళ్ళు జపించుకోవాలి. ఒక్కో గురువు ఒంట్లో ఒక్కో శక్తి ఉంటుంది కదా, ఆ గురువుని అనుసరించి దీక్షలు తీసుకోవాలి. అందరూ ఎందుకు జపించకూడదు అంటారంటే అందరూ అన్ని పరిస్థితులకు అనుకూలంగా ఉండరు కదా. ఎవరికి తగిన మంత్రాలు, ఎవరికి తగిన తంత్రాలు అందుకే వచ్చాయి. పూర్వం వేదం అనేది బ్రాహ్మణులే జపించుకునేవాళ్ళు. అందరికీ మోక్షం కలగాలనే ఉద్దేశంతో ఈ తంత్రాలు అనేది మన పండితులు కనిపెట్టారు. ఆడవాళ్ళు వేరే క్యాస్ట్ వాళ్ళు చేసుకునే విధంగానే మంత్రతంత్రాలు, శాబర మంత్రాలు ఇవన్నీ వచ్చాయి అందుకే. ప్రతిరోజు ఇప్పుడు అమ్మవారికి కానీ మనం పూజ చేసుకోవాలంటే అన్ని మంత్రాలు చదివి అంటే ఎక్కువసేపు లలిత కానీ అవన్నీ ప్రతిరోజు మనం చేయలేని పరిస్థితిలో ఈ బిజీ షెడ్యూల్లో కానీ మనం అంటే ఒక మంత్రం 2 మంత్రాలు అమ్మవారిని జపించాలి, అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే అవి ఏ మంత్రాలని మీరు చెప్తారు? మంత్రాలు కానీ శ్లోకాలు కానీ. అమ్మవారికి ఏంటంటే ఎలా పిలిచినా పలుకుతుంది అమ్మవారు. ఇప్పుడు గోవింద నామం ఉంది, గోవింద గోవింద అంటారు తిరుమలకి వెళ్ళినప్పుడు. అవునా? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక నెగిటివ్ ఎనర్జీతో సఫర్ అవుతున్న వ్యక్తి గోవింద నామస్మరణ చేస్తే వెంటనే సెకండ్స్లో క్లియర్ అవుతుంది. నాకు విజన్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. బాగా 2-3 సఫర్ అవుతున్న వ్యక్తుల్ని 2-3 టైమ్స్ గోవింద అనమంటే వెంటనే అతనిలో ఉన్న నెగిటివ్ లెవెల్స్ అనేవి తగ్గాయి. ఒక నేమ్కి రామ అనే పదానికి గోవింద అనే పదానికి చాలా పవర్స్ ఉంటాయి. ప్రతి నామం అనేది ప్రత్యేకమైంది. చాలా లలితా నామం కూడా చాలా ప్రత్యేకమైంది. తెలుగు అనేది బీజాక్షరాలు అనేది ప్రతి అక్షరం కూడా మంత్రమే. లలిత అన్న, గౌరీ అన్న ప్రతి పదంలోనూ కూడా ఒక్కో బీజాక్షరం దాగుంది. ఏ నామాన్ని పట్టుకున్నా ఇప్పుడు నామ జపం చేస్తూ ఉంటారు, భజనలు చేస్తూ ఉంటారు, రాధా అష్టోత్తరాలు చేస్తూ ఉంటారు. రాధా అన్నా కూడా దాంట్లో కూడా నిగూఢమైన శక్తి అనేది దాగుంటుంది. శ్లోకాల్లోనూ ఉంది. వెంటనే పవర్ రావాలంటే బీజాక్షర మంత్రాలు గురుముఖంగా తీసుకుంటే వెంటనే రిజల్ట్స్ వస్తాయి. అసలు గోవింద అనే పదమే చాలా పవర్ఫుల్. ఆ నామం చెప్తే చాలా అన్నీ జరిగిపోతాయి. కానీ ఇది అందరికీ తెలియదు.
నాకు కూడా తెలియదు, నేను విజన్స్లో చూశాను. కాబట్టి ఆ నేమ్కున్న పవర్ నాకు అర్థమైంది. నేను ఎక్కడ చదువుకోలే ఈ విషయాన్ని. ఓకే, గోవింద నామం అనేది ఇంత పవర్ఫుల్లా, నా ఓన్ ఎక్స్పీరియన్స్. గోవింద నామం అనేది నెగిటివ్ ఎనర్జీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు, ఇక్కడ ప్రేతాత్మలు పట్టిన వాళ్ళు వస్తారు కదా, గోవింద అనే నామం జపించినప్పుడు వాళ్ళకి వెంటనే రిజల్ట్స్ వచ్చాయి. కానీ నాకు అనిపిస్తుంది, ఓకే మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి నామాల్లో మంత్రాల్లో ఇంత శక్తి ఉందా అని ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను నేను. అమ్మ, గ్రామ దేవతలకు కానీ ఇలా ఊర్లలో కానీ జంతువుని బలిస్తూ ఉంటారు అమ్మవారికి కొన్ని ఊర్లలో. ఇలా అంటే గ్రామ దేవతలకే ఇలా బలిస్తూ ఉంటారా, లేదంటే కనకదుర్గమ్మ దేవి ఇలాంటి వాళ్ళకి కూడా ఈ బలి అనేది అసలు ఉందా అమ్మ? అసలు అమ్మవారు బలి కోరుకుంటుందా? సృష్టిని సృష్టించిన అమ్మవారు బలి కోరుకోదు. ఒకవేళ అమ్మవారికి మనం ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఏది మిగలదు అన్నమాట. ఒకటి, మనం ఏదైనా క్రియేట్ చేసాం అనుకుందాం, మన పిల్లల్ని మనం ఏమన్నా బలి తీసుకుంటామా? లేదు కదా. అందరికీ తల్లి అమ్మవారే. మనుషులు వాళ్ళ కోరికలు తీరడం కోసం వాళ్ళ స్వార్థం కోసం అమ్మవారికి బలిస్తారు. అమ్మవారు కోరుకోనప్పుడు మరి మనుషులు కోరికలు తీరకుండా స్వార్థం కోసం బలిస్తారు అమ్మవారికి. అమ్మవారికి నచ్చుతుందని ఎలా అనుకుంటున్నారు మరి? అమ్మవారికి నచ్చదు. దానివల్ల ఇప్పుడు బలిచ్చిన వాళ్ళకి కర్మలు ఉంటాయి తెలుసా, ఆ కోరిక ఆ రోజు తీరచ్చేమో. బలిచ్చినందుకు వచ్చినటువంటి కర్మ అతను అనుభవించాల్సి చుట్టుకుంటాయి అంటారు. ఇప్పుడు యజ్ఞంలో ఋగ్వేదం యజుర్వేదంలో ఉంది బలి ప్రక్రియ, పశుబలి అనేది. దాంట్లో యజ్ఞాల్లో యజ్ఞ పశువుగా కొన్ని బలులు ఇచ్చారు. అశ్వమేధ యాగం అంటారు, అశ్వాన్ని బలివ్వడం అన్నమాట అశ్వమేధ యాగం అంటే. కాబట్టి బలులు అనేది మన వేదాల నుంచే ఉన్నాయి. కానీ ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్క పర్పస్, స్థితిని బట్టి ఉంటుంది. ఇప్పుడు క్షుద్ర పూజ చేసేవాడు బలిస్తాడు, అది పాపం. ఇప్పుడు గ్రామ దేవతలకు బలిస్తారు, అదేంటి, క్షుద్ర శక్తులన్నీ గ్రామంలో ప్రవేశించకుండా ఆ ప్రేతాత్మలన్నీ వచ్చి అమ్మవారి పీఠం దగ్గర తాగి శాంతింపబడతాయి. అమ్మవారు కంట్రోల్ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ కావాలి కదా. భూత ప్రేత పిశాచ గణాలందరూ అమ్మవారి పిల్లలే, వాళ్ళకి అధిపతి శివుడే. మరి వాళ్ళకు ఆహారం ఎవరు పెట్టాలి? అమ్మవారే పెట్టాలి కదా. కాబట్టి అమ్మవారి దగ్గర వచ్చి తాగి శాంతిస్తాయి, అంతేగాని బలి అమ్మవారు స్వీకరించదు. అమ్మ, నేను ఎక్కడో చదివాను ఏదో పుస్తకంలో, నిమ్మకాయ కోసి అమ్మవారికి పెట్టడం వల్ల అదేదో జంతు బలితో సమానం. అవును, ఇది నిజమేనా అమ్మ? నిమ్మకాయ కట్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే అది కోడిని కోసం పెట్టినట్టు, మేకను బలిస్తే రక్త బీజుని బలిచ్చినట్టు, అంటే అది దున్నపోతును బలిస్తే మహిషాసురుణ్ణి బలిచ్చినట్టు. ప్రతిరోజు మనం అలా అమ్మవారికి పెట్టొచ్చాము. ఇప్పుడు స్వీట్ గుమ్మడికాయ ఉంది, సాంబార్లో యూజ్ చేసేది, అది కానీ బలిస్తే చాలా ఎక్కువ శక్తి ఉంటుంది. గుమ్మడికాయ బలి ఉంది, గుమ్మడికాయ బలిస్తే ఎంతో పవర్ అసలు. దక్షిణాచారంలో పాటించేటప్పుడు, వామాచారంలో పాటించే వచ్చి డైరెక్ట్ జంతు బలులు ఉంటాయి. దక్షిణాచారంలో దానికి ఆప్షనల్స్ ఉంటాయి. గుమ్మడికాయ బలి చాలా శక్తివంతమైంది, కానీ శాస్త్ర ప్రమాణంగా కరెక్ట్గా ఇవ్వాలి. బలి అనేది ఒక యజ్ఞం లాంటిది అన్నమాట. ఎలా పడితే అలా చాలామంది చిన్న చిన్న పిల్లల్ని తెచ్చి బలి ఇచ్చేస్తూ ఉంటారు, మేక పిల్లల్ని. చాలామంది అలా ఇవ్వకూడదు. అది జీవితంలో చాలా చూడాలన్నమాట. చిన్న చిన్న మేక పిల్లల్ని, చిన్న చిన్న దున్నపోతుల్ని బలి ఇచ్చేస్తే అది పాపం. బాగా పెద్దవై ఉండాలి, ఒక్క వేటితో బలి ఇవ్వాలి. ఒక బలి ప్రక్రియ అనేది ఒక యజ్ఞం చేయడం లాంటిది. ఎలా పడితే అలా బలులు ఇస్తే బలి ఇచ్చిన వాడికి దరిద్రం చుట్టుకుంటుంది. దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది, ఎలా పడితే అలా ఇచ్చేస్తే స్వీకరించరు. అమ్మ, ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు కానీ, లేదంటే ఇలాంటి దుష్ట శక్తులు కానీ, అసలు మనిషి జాతకంలో ఏ ఏ నక్షత్రాల వాళ్ళకి ఇలాంటి ప్రభావం ఎక్కువ ఉంటుందమ్మా? మనిషి మీద జాతకాల ప్రభావం అనేది 30% ఉంటుంది. గ్రహాల అండర్లో ఎంత మనిషి ఉన్నా కూడా తన యొక్క ఉపాసనా బలంతో అంటే ప్రత్యేకంగా ఇలాంటి నక్షత్రాలు, ఈ నక్షత్రం వాళ్ళకైతే ఇది చేస్తే బాగా పనిచేస్తుంది, అలాంటివి ఏమైనా ఉంటాయా? నేను పర్సనల్గా జాతకాలు పెద్దగా బిలీవ్ చేయను. ఎందుకు అంటే గ్రహాలు దేని మీద పనిచేస్తాయి? భూమి మీద. భూమి మీద గ్రహాల ప్రభావం ఉంటుంది. గ్రహగతిని బట్టి భూమి మీద అనేది సిచ్యువేషన్స్ అనేది ఏర్పడతాయి. వరదలు రావటం, అలలు రావటం, ఏంటి పౌర్ణమి అమావాస్య సమయంలో సముద్రాలు చాలా అలజడితో ఉంటాయి. సముద్రం కొంచెం ముందుకు రావటం అంటే ఎవరి మీద పడుతుంది ఎఫెక్ట్ ఎక్కువ? యూనివర్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది.
మనుషుల మీద గ్రహాల ప్రభావం అనేది కొంత ఉంటుంది. మనం చేసే పూజల వల్ల దాన్ని అధిగమించవచ్చు. మనం ఏ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టినా కూడా మనం చేసే పూజ వల్ల మనం ఏ విధంగా అయితే వర్షంలో వెళ్తున్నప్పుడు గొడుగు ధరిస్తామో ఆ విధంగా రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు బాలేకపోయినా కూడా మనం ఇప్పుడు నా జాతకంలో ఏళ్ళనాటి శని జరుగుతూ ఉంది అంటే నేను ఎలా ఉండాలి? శనిగ్రహాన్ని అదుపు చేసేది కాలభైరవుడు, కాళి. శనిగ్రహం ఎవరి యొక్క గురు శిష్యుడు? కాలభైరవుడి యొక్క శిష్యుడు. కాబట్టి వాళ్ళ అనుగ్రహం ఉంటే వీళ్ళవన్నీ కంట్రోల్ అవుతాయి. అందుకే ఉపాసనలు కూడా మనం చేసే పూజల వల్ల ఆ జాతక ప్రభావాలు తప్పించుకోవచ్చు, ఆ ఎఫెక్ట్స్ మన మీద పడకుండా ఉంటాయి. అమ్మ, మీరు జరగబోయే ముందే చెప్తారని విద్దాం మేము. ఈ 2024-25లో ఏమన్నా అంటే ఏదైనా విపత్తులు జరిగే అవకాశం ఉందా? విపత్తులు అనేది ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటాయి. ఎందుకు విపత్తులు జరుగుతాయంటే మానవుడు పూర్తిగా ప్రకృతిని ధ్వంసం చేస్తూ వచ్చాడు. ఈ మధ్య న్యూస్లో చేసుకుంటే హైదరాబాద్లో ప్రతి హోటల్లోనూ పొల్యూటెడ్ ఫుడ్, 6 నుంచి 7 నెలలు స్టోర్ చేసినటువంటి మటన్ అవైలబుల్లో ఉంది. ఖచ్చితంగా ఈ 2024లో ఇలాంటి ఫుడ్, ఇలాంటి వాతావరణంలో బతికామంటే ఖచ్చితంగా మనుషులు అనేది నిర్వీర్యం అయిపోతారు. మార్పు అనేది కరోనా వస్తుందని ఎవరు ఊహించలేదు. అలాంటి ఏమైనా ఇంకా ముందు సంవత్సరాల్లో ఇలాంటి ప్రమాదమైన ఏమైనా వస్తాయంటే ఖచ్చితంగా వేరియంట్స్ వస్తున్నాయి, దానికి మెడిసిన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కరోనా అనేది ఏంటి? మానవుడు క్రియేట్ చేసింది, మానవ తప్పిదం. అవునా? మానవుడు క్రియేట్ చేసిన దానికి మానవుడే అనుభవించాడు. అవునా? ప్రకృతి ఏమన్నా సఫర్ అయిందా? లేదు కదా. ఖచ్చితంగా మనుషులు అనేవాళ్ళు సరైన వ్యక్తిత్వం, విధానం అనేది లేక, సరైన ఆధ్యాత్మిక ధోరణి అనేది లేక ఖచ్చితంగా నిర్వీర్యం అవుతూనే ఉన్నారు. ఈ 2024 కాదు, ఖచ్చితంగా మానవత్వం, మానవతా విలువలు, కుటుంబ వ్యవస్థ అనేది క్షీణించిపోతూ ఉంది. మెకానికల్ జీవితాలు అయిపోయాయి. ఈ 2024 కాదు, ప్రజలందరూ వాళ్ళ యొక్క జీవన విధానం పూర్తిగా దిగజారుతూ వస్తుంది. ఏ నెలకు ఆ నెలకి పొల్యూట్ అయిపోతూ ఉంది. ఇంతకుముందు ఒక అత్యాచారం కేసు అన్నా, ఒక ఇదన్నా అదొక వింతగా చూసేవాళ్ళు. ఇప్పుడు ప్రతిరోజుకు ఒక కేసు నమోదు అవుతుందా లేదా? మానవతా విలువలు ఎక్కడ ఉన్నాయి? ఒక 6 నెలల పాపని రేప్ చేసినట్టు మన న్యూస్లో జరిగాం. ఇంకా అక్కడ మానవత్వం అనేది ఎక్కడుంది? మానవతా విలువలు అనేది పడిపోతున్నాయి కదా. ఇప్పుడు తండ్రి దగ్గర తన కన్న కూతురుని వదలాలంటే తల్లి ఆలోచిస్తుంది ప్రైవసీగా. అవునా? ఎక్కడున్నాయి హ్యూమన్ వాల్యూస్? మనిషి ఎక్కడ డెవలప్ అవుతున్నాడు? మనిషిగా పతనం అయిపోయి ఒక రోబోగా తయారవుతున్నాడు. అవునా? ఇంకా నేను ఈ సంవత్సరం బాగుంటుంది అలా ఎలా చెప్పాలి? అమ్మ, అసలు మీ చిన్నతనం ఎలా గడిచింది? అంటే మీకు చిన్నప్పటి నుంచే ఇలాంటి ఆధ్యాత్మిక భావనలు ఉండేవా, లేకపోతే? నేను 7th క్లాస్లో ఉన్నప్పుడే మా స్కూల్ పక్కనే కదా కాళీ గుడి. నేను నిద్రపోతున్నప్పుడు కనిపించేది నాకు ఆ దారి నిద్రలో ఉన్నప్పుడు, నువ్వు నా దగ్గరికి రా అని పిలిచేది అమ్మవారు. కల్లో నిద్రపోతున్న టైంలో ఎందుకు ఇలా పిలుస్తుంది అని నేనే వెళ్ళిపోయేదాన్ని అక్కడికి. అంటే మీ ఇంట్లో అలా పూజలు జరగడము అలాంటి? మా తాతలు తాంత్రిక్స్, మా తాతలందరూ తాంత్రిక్స్, వామాచార తాంత్రికులు. అక్కడికి వెళ్ళేది. మా మమ్మీ శ్రీ విద్య సాధన చేసిందమ్మ. ఆమె ఎక్కువ ప్రత్యంగిర ఉపాసన చేస్తూ ఉంటుంది. ఆమెకు ఒక పవర్ ఉంది. కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ని ఆమె లైవ్లో క్లియర్ చేయగలదు. ఆమెకి పవర్స్ ఉన్నాయి. ఇంకా అలాగా నాకు వచ్చిందన్నమాట. తరతరాలు ఆపరేషన్ లేకుండా ఒక ప్రాబ్లమ్ని ఆమె డైరెక్ట్గా క్లియర్ చేయగలదు. కానీ అది మన మీడియా ముందుకు చెప్పకూడదు. కానీ కొన్ని వేల మంది క్లియర్ చేసింది. జడ్జిలకి, పోలీసులకి, లాయర్లకి అందరికి క్లియర్ చేసింది. అంటే వాళ్ళకి ఏమైనా ఉన్న ప్రాబ్లమ్స్ అంటున్నారా మీరు? ఆపరేషన్ లేకుండా ఒక ప్రాబ్లమ్ని ఆమె లైవ్లో క్లియర్ చేయగలదు. అంటే ఏమన్నా డిసీజ్ని క్లియర్ చేయగలదు పూర్తిగా. కానీ అది మెడిసిన్ సైంటిఫిక్ ఆమోదించదు. కానీ మళ్ళీ మనం స్కాన్ చేసి చూసుకోవచ్చు. ఆమెకంటూ ఒక సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఉంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మాకు ఫ్యామిలీ పరంగా వచ్చినటువంటి, మామూలుగా భద్రకాళి అంటేనే మ్యాజికల్ పవర్స్ అంటే కొన్ని జరగనివి. పెరిగారమ్మా మీరు? మాది చిత్తూరు జిల్లాలో గ్రామం అన్నమాట. అక్కడ భద్రకాళి గుడి ఉంది. కాబట్టి అక్కడ చేయడం వల్ల ఏంటంటే నాకు అలా స్వప్నంలో కనిపించడం. నేను మామూలుగా 8th క్లాస్ నుంచే ఎక్కువ చేసేదాన్ని పూజలు అక్కడ. అంటే నేను పూజలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నాకు ఎగ్జామ్స్లో నెక్స్ట్
ఎగ్జామ్స్లో ఏం క్వశ్చన్స్ వస్తాయని వెంటనే తెలిసేది. కాబట్టి అందుకోసం చేసేవాళ్ళ. అంటే నేను అనుకున్నట్టు జరిగితే చాలా వండర్గా అనిపించేది నాకు. చిన్నతనం ఏం తెలియదు కదా, కొన్ని కనిపించినప్పుడు మీరు అనుకున్నవి జరగడం కోసం మా డాడీ చేసేవాళ్ళ అప్పుడు ఎలక్షన్స్లో కొంచెం బాగా రావడం, మాకు డబ్బులు రావడం అవన్నీ జరిగాయి. మా ఫ్యామిలీ బాగానే అమ్మవారు కాపాడుకుంటూ వచ్చింది ఫస్ట్ నుంచి. ఆ అమ్మ కూడా కొంచెం పదవుల్లో ఉండటం ఇవన్నీ మాకు బాగా జరిగాయి కాబట్టి మేము బాగా ఇంకా అడక్ట్ అయిపోయాం. చేసే కొద్దీ బాగా జరిగాయి. తర్వాత ఏంటంటే నేను ఎడ్యుకేషనే అమ్మవారే అన్నమాట. బాగా చదివేదాన్ని. బీటెక్ వరకు అంటే ఈ పూజలు నేను ఇవన్నీ ఎంఎస్సి కంప్యూటర్ చేసుకుంటూనే- సైన్స్ చేశాను. తర్వాత జాబ్ చేశాను జావా డెవలపర్గా. చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ ప్యారిస్లో టైమ్స్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ వచ్చిందనమాట. తర్వాత నాకు సిస్టమ్ ముందు వర్క్ చేస్తున్నప్పుడు నేను ఇందుకోసమే పుట్టానా అని అనిపించేది. నా జీవితం ఏంటంటే ఒక సిస్టమ్ ముందర ఇంకో సిస్టమ్లా ఉండేదన్నమాట. సో నాకు అంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు. కాబట్టి నేను అమ్మవారు పీఠం మిమ్మల్ని స్థాపించడం. అమ్మవారే మిమ్మల్ని ఈ దారిలో నడిపించింది అనుకోవాలి. ఎందుకంటే మీరు ఎక్కడ థేమ్స్ యూనివర్సిటీ, ఎక్కడ మీరు ఎంఎస్సి కంప్యూటర్స్, అక్కడ నుంచి అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు నాకు. జాబ్ సాటిస్ఫాక్షన్ లేక వదిలేశాను. జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసినా ఏం చేసినా కూడా అమ్మవారు డబ్బులు చూపించేది. అంటే కాబట్టి నేను అన్ని చూసేసాను. అంటే అందరిలాంటి జీవన విధానం మీరు వద్దనుకున్నారు అంతేనా? నేను అప్పటికే అమ్మవారు నాకు ఎంత చూపించాలో ఏమేమి ఇవ్వాలో అన్నీ ఇచ్చేసింది. సో నాకు ఇంకా అన్నిటి మీద విరక్తి వచ్చింది. చాలామందికి ఏదైనా అందలేదు అనుకుందాం, ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీనో ఒక కారు ఓ ఇల్లు అందలేదు అనుకుందాం, వాళ్ళు దానికి మీద ఫోకస్ దాని మీదే ఉంటుంది. ఉంటుంది focus నా పలానా ఉంటుంది. నగలు కొనుక్కోవాలి, ఇల్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని. అమ్మవారు నాకు ఏ లోటు లేకుండా అన్నీ ఇచ్చింది. కాబట్టి నాకు అంతగా దేని మీద మీకు వ్యామోహం? ప్రయత్నించాల్సిన అవసరం రాలేదు. పలానా కార్ కావాలి, పలానా జ్యువెలరీ కావాలి, లేదంటే నేను పలానా లగ్జరీగా ఉండాలి, ఇవన్నీ ఏంటంటే నేను అన్నీ చూసేసి నాకు ఏం అనిపించలేదు. అసలు అయితే ఇప్పుడు మీకు దేని మీద ఇష్టం అంత కానీ, ఇంట్రెస్ట్ లేదు. ప్రేమ కానీ కోరిక కానీ దేని ఏమీ మీద లేదు. లేదు. అమ్మవారు పూజ చేస్తే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది నాకు. అమ్మవారు పూజ చేసుకోవడం, ఎవరికైనా క్లియర్ చేసినప్పుడు వాళ్ళు బాగుంది అంటే మీకు చాలా ఆనందం satisfaction అన్నమాట. ఇన్నర్ సాటిస్ఫాక్షన్. అందుకని నేను ఇంకా పీఠం ఎస్టాబ్లిష్ చేసి తెలియని వాళ్ళకి, ఇష్యూస్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి అనిపించింది. ఇప్పుడు ఇది కూడా అవసరం లేదు, కానీ అమ్మవారు నన్ను ఎందుకు పుట్టించిందో ఇందుకేనేమో అన్న ఒక ఫీలింగ్. మీకు అలా జాబ్ చేసే టైంలో మీకు అలా అనిపించి ఇంకా అది కంప్లీట్ గా వదిలేసేసి అంత అనిపించదు. ఇప్పుడు నా దగ్గర ఒక 10,000 వాల్యూ చేసే ఫుడ్ ఐటమ్ పెట్టినా నాకేం పెద్దగా అనిపించదు. అదే అమ్మవారు ప్రసాదం చేసినప్పుడు వండర్గా అనిపిస్తుంది. ఇంకా మీకు ముందు జీవితంలో ఇంకేమైనా చేయాలని మీకు ఏమైనా ఉన్నాయా? నాకేంటంటే నేను ఎలా అయితే అమ్మవారిని చూశానో అలాగే చాలా మందికి చూపించాలి, దీక్షలు ఇవ్వాలి, ట్రైనప్ చేయాలి, నిజంగా దివ్యశక్తులు ఉన్నాయి అని జనాలకు తెలియాలి, ప్రాబ్లమ్స్ వస్తే అమ్మవారు తీరుస్తుంది అన్న విషయం పబ్లిక్ తెలియాలి. నమ్మకం అవసరం లేదు, ఎక్స్పీరియన్స్లు ఇస్తే చాలు. ఇప్పుడు నా దగ్గరకు ఒక ముస్లిం ఫ్యామిలీ వచ్చింది, ఒక క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు ఇక్కడికి. వాళ్ళు చెప్తే చేస్తారు. గుడి చుట్టమ్మా ఈరోజు నువ్వు 11 రోజులు చుట్టూ అంటే చుడతారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్లు వస్తాయి. తర్వాత వాళ్ళకి ప్రాబ్లం క్లియర్ అయ్యాక వదులుకోలేరు, పూజ ఖచ్చితంగా చేస్తారు. ఇంకొకసారి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఎవరైనా చేస్తారు. మనుషులకి ఏంటి, సమస్యలు తీరాలి. సమస్యలు తీరాల్సినప్పుడు ఏ టాబ్లెట్ అయితే ఏంటి వాడతారు కదా, అలాగా ప్రతి ఒక్కరూ చెప్తే చేస్తారు. యజ్ఞాలు చేయించుకుంటారు. కొంతమంది క్రిస్టియన్స్ వచ్చి యజ్ఞాలు కూడా చేయించుకున్నారు. మంత్ర జపం ఇస్తే చేస్తారు. ఇంకా మీకు ఎక్కడెక్కడికైనా వెళ్ళాలని ఉందా అమ్మా? అంటే మీకు ఇది చేయాలని అనుకుంటున్నారు? నాకు ఎక్కువ కామాఖ్య అంటే ఇష్టం. కామాఖ్య అంటే అష్టాదశ శక్తి పీఠాలు ఉంటాయి కదా, ప్రతి సంవత్సరం వెళ్తారా? ఎవ్రీ ఇయర్ అంబుబాచి ఉత్సవాలకు వెళ్తూ ఉంటాను. కామాఖ్యలో ఏంటంటే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి. ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా జరుగుతాయి. చాలామందికి ఈ జనరేషన్లో ఇన్స్టెంట్గా అవ్వడం అనేది అంటే మేము టైం టేకింగ్ తీసుకోలేము, మాకు వెంటనే పనులు అయిపోవాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు పబ్లిక్. అలాంటి వాళ్ళకి ఏంటంటే కామాఖ్యలు తొందరగా అయిపోతాయి. దేవతలు డైరెక్ట్గా చూడొచ్చు మనం అక్కడ వెళ్ళి. మీరు ఇక్కడ 1 సంవత్సరం జపం చేయడము, కామాఖ్యకి వెళ్ళి 1 గంట జపం చేయడం రెండు ఒకటే. మీరు అక్కడికి వెళ్ళి గట్టిగా 1 గంట జపం చేస్తే అలా ఆరా వచ్చి అమ్మవారి ఆరా మీ ముందు నిల్చుంటుంది. స్పీడ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇన్స్టెంట్ అందరూ అదే కావాలని కోరుకుంటారు కదా. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను కామాఖ్య వెళ్ళిన తర్వాతే మంచిగా పీఠాన్ని
స్థాపించగలిగాను. డైరెక్ట్గా అక్కడ ఉన్న శక్తిని నేను చూశాను. అక్కడ శక్తి అనేది అత్యంత ఉగ్రమైన తీవ్రమైన శక్తి. అమ్మవారి చేతిలో కత్తి ధరించి ఎర్రని వస్త్రాలు కట్టుకొని అలాగా దర్శనం ఇచ్చిందనమాట. అక్కడ ఉన్న మూల విరాట్ ఏంటంటే త్రిపుర సుందరి, కమలాత్మిక, మాతంగి. అంటే పార్వతీదేవి యొక్క తాంత్రిక రూపం, లక్ష్మి యొక్క తాంత్రిక రూపం, సరస్వతి యొక్క తాంత్రిక రూపం గర్భగుడిలో ఉంటాయి. యోనిపీఠం అన్నమాట, అమ్మవారు యోని పడిన ప్రదేశం. అంటే భూమికి జన్మస్థానం లాంటిది అది. కాబట్టి పవర్, కాస్మిక్ పవర్ ఎక్కువ ఉంటుంది. చాలామంది ఫారినర్స్ కూడా వస్తారు. వాళ్ళ ఎనర్జీస్ రకరకాల తంత్రం చేసే వాళ్ళకందరికీ అది ల్యాబొరేటరీ లాంటిది. మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకోవడం ద్వారా కూడా ఇలాంటి సమస్యలు తీరిపోతాయి అంటారు. ఆ స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ యోనిపీఠం దర్శించుకుంటే చాలు కోరికలు తీరిపోతాయి. కంచిలో కామాక్షి దగ్గర ఉన్నటువంటి శ్రీచక్రానికి, కామాఖ్యలో ఉన్నటువంటి యోనిపీఠానికి ఒకే శక్తి ఉందంటారు. అక్కడ చూస్తే ఇక్కడ ఈ శ్రీచక్రాన్ని చూస్తే ఎలా అయితే కోరికలు తీరుతాయో కంచిలో, కామాఖ్యలో ఉన్నటువంటి యోనిపీఠాన్ని దర్శిస్తే కూడా అలాగే తీరుతాయి. లలితాదేవి అనేది కంచి కామాక్షి ఆలయంలో దక్షిణాచారంలో ఉంటుంది. అదే అక్కడ వామాచారంలో ఉంటుంది లలితాదేవి. ఎందుకంటే ఇవి ఎక్కడ నేను బుక్లో చూసే శాస్త్రాలు పఠించలేదు, ఓన్ ఎక్స్పీరియన్సెస్. ఇక్కడ లలితాదేవి కనిపించింది దక్షిణాచారంలో, అక్కడ లలితాదేవి కనిపించింది ఉగ్ర రూపంలో, అంతే. అమ్మ, అసలు మంత్రదీక్షలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? మంత్రదీక్షలు తీసుకోవడం వల్ల చాలామంది ఏంటంటే సూపర్ న్యాచురల్ పవర్స్ని చూడగలుగుతారు, ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇప్పుడు మీరున్నారో, మీ ఫ్రెండ్ రేపు వస్తుంది మీ ఇంటికి, తను ఏ థాట్తో వస్తుందో మీకు ఈరోజు నైట్కి విజన్ వచ్చేస్తుంది. అసలు ఆ అమ్మాయి ఆలోచన ఏంటి, ఆ అమ్మాయి నీ గురించి ఏమైనా బ్యాడ్గా ఎక్కడైనా మాట్లాడిందా, ఆ అమ్మాయితో జర్నీ చేయడం వల్ల నీకు మంచిదా చెడ్డదా అన్ని విజన్స్ వచ్చేస్తాయి ముందే. రేపు ఏదైనా డీల్కి వెళ్తున్నాం, చాలామంది లాయర్స్ ధూమావతి దీక్ష తీసుకుంటూ ఉంటారు నా దగ్గర. వాళ్ళకేంటంటే బగలాముఖి కూడా తీసుకుంటూ ఉంటారు. పక్కన ఆపోజిట్ లాయర్కి ఆలోచన రాదు ఏ పాయింట్ దగ్గర ఆపాలి అని, క్లవర్గా రాదనమాట. కాబట్టి బగలాముఖి చేస్తూ ఉంటారు లాయర్స్, సరైన ఆలోచన సరైన కౌంటర్ వేయకుండా. మామూలుగా బిజినెస్ మ్యాన్స్ ఏంటంటే డీల్స్ సక్సెస్ అవ్వడం కోసం చేస్తూ ఉంటారు. ఈ మామూలుగా దశమహావిద్యలు అనేవి ఏంటంటే సూపర్ న్యాచురల్ పవర్స్ని ఇస్తాయి. అంటే మీ లైఫ్ని మీరు ఎలా లగ్జరీగా తీసుకురావచ్చు పైకి. చాలామంది ఆర్టిస్టులు ఉంటారు, మూవీ ఆర్టిస్టులు, వాళ్ళు కానీ రాజశ్యామలో ఉపాసన చేస్తే జనాకర్షణ, ధనాకర్షణ, ఫాలోవర్స్ పెరుగుతారు. ఇటువంటి విద్యలు ఉన్నాయి. దేవుడు అంటే ఏదో మన వయసు అయిపోయాక, ముసలాళ్ళు అయిపోయాక చేసుకునే పూజలు కాదు. ఎవరి ఫీల్డ్లో వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే పవర్ ఉండాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, వెంటనే ఫ్లాట్లు సేల్ అయిపోతే మంచి డబ్బులు వస్తాయి కదా. కాబట్టి రాజశ్యామలా చేసుకోవచ్చు. మనం ఏదైనా డీల్కి వెళ్తే పక్కన ఇంప్రెస్ అవ్వాలి. ఒక్కొక్కరు వారికి వాళ్ళకి తగిన విధంగా తగినటువంటి పూజ చేయించు మీ దగ్గరకు వచ్చి అలా చేయించుకుంటూ ఉంటారు, చేసుకుంటారు. ఇక్కడ అన్ని మంచివే చేస్తాం, చెడు చేయం. ఎందుకు చెడు చేయం నేను అమ్మవారికి సమాధానం చెప్పుకోవాలి. పోనీ నీకు పవర్ ఇచ్చాను, రేపు నేను చనిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు తప్పు చేసావు, నా పవర్ని వాడంటే నేను సమాధానం చెప్పుకోవాలి కదా. కాబట్టి ఇప్పటి వరకు అన్ని మంచివే చేసాం, ఇకపై కూడా అన్ని మంచివే చేస్తాం. ఇలా దశమహావిద్యలు ఇలా తీసుకోవడం ద్వారా ఎన్ని రోజుల్లో వాళ్ళకి ఫలితం అనేది ఉంటుంది? మనం అన్నం తింటున్నప్పుడు ఎన్ని ముద్దలు తింటే ఆకలి తీరుతుందని చెప్పలేం కదా. అలా వాళ్ళ ఆకలి ఒక్కొక్కలా ఉంటుంది కదా. అలాగా మంత్రం అంటే మనం ఒక్కసారి దాంట్లో పడ్డాం అనుకోండి, ఒక్కొక్క విష్ తీరే కొద్దీ అతనికే డిజైర్ ఎక్కువైపోతుంది, ఇంకా చేయాలి ఇంకా చేయాలి అని. అమ్మ, ఈ మంత్రశక్తి గురించి, అలాగే అమ్మవారి గురించి, ఇలా చేతబళ్ళు, వీటన్నిటి గురించి మాకు తెలియని చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలమ్మా.